లోపలికి వెళ్ళిన డాక్టర్ ఇంకా బయటికి రాలేదు. సౌందర్యకి ఎలా ఉందో దగ్గరుండి చూసుకోవాల్సిన అవకాశం లేకుండా చేసావు అమ్మా. అమ్మ నువ్వే నా సౌందర్యకి ఏం కాకుండా చూడు. అభి డాక్టర్ డాక్టర్ వచ్చారా? మీరు ఇంకా రాకపోయేసరికి నా సౌందర్యకి ఎలా ఉందో అని కంగారు పడ్డాను. సౌందర్యకి ఎలా ఉంది డాక్టర్? పర్వాలేదు అభి, నీకు చెప్పే వెళ్ళానుగా తను కుదుట పడే వరకు అక్కడే ఉంటారని. తనిప్పుడు సేఫ్. తనకి ఇంకే ప్రమాదం లేదు కదా? ఏం లేదభి, తనకి మధ్యలో వాటర్ తాగించడం వల్ల, తులసాకు పసరు తాగించడం వల్ల ప్రమాదం నుండి బయటపడింది. థ్యాంక్ యూ డాక్టర్, నా సౌందర్యాన్ని రక్షించారు. అభి, నా కోసం డాక్టర్ని పంపినావు కదా, నా మీద నీలో ఉన్న ఇంత ప్రేమను దాయనీకి ఎట్లా ప్రయత్నిస్తున్నావురా? నాకు తెలుసురా, నన్ను ఈ స్థితిలో వదిలేసి నువ్వు వెళ్ళలేవు. కానీ మా అమ్మ అయ్య ఎప్పటికి అర్థం చేసుకుంటారో. పర్వాలేదభి, ఇప్పుడు తనకిచ్చిన మెడిసిన్తో తను క్యూర్ అయిపోతుంది. పద అభి, వెళ్దాం. డాక్టర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైంలో నా కోసం రిస్క్ చేసి వచ్చారు. మీరు బయలుదేరండి, నేను ఒకసారి తనని చూసొస్తాను. ఓకే అభి. థ్యాంక్ యూ డాక్టర్. అభి, 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 సౌందర్య, 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 నీకు ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు కంగారు పడుకో, నన్ను ఎవరు గమనించకుండా నేను వెళ్ళిపోతాను. నువ్వు మాత్రం జాగ్రత్త, మందులన్నీ వేసుకో. జాగ్రత్త సౌందర్య. బాయ్ సౌందర్య. నా ప్రాణాలు రక్షించే నిన్ను మా అయ్య అపార్థం చేసుకుంటున్నాడు. వాళ్ళకి నిజాలు ఎప్పటికీ అర్థమవుతాయి. అమ్మ తల్లి, నిన్నే నమ్ముకునున్నాను. నువ్వే మా ప్రేమని, ప్రాణాల్ని, మమ్మల్ని రక్షించాలి తల్లి. సౌందర్య, ఏమైంది? ఒంట్లో బాగలేదా? అదే లేదమ్మా. మరెందుకు అలా ఉన్నావు? ఏదో పోయినట్టు. పోయింది కాబట్టే అలా ఉంది. ఏంటమ్మగారు మీరనేది? సౌందర్య, ఇంట్లో దొంగలు పడ్డ విషయం గనికి చెప్పలేదా? మీరేమో అవుట్ హౌస్ లో హాయిగా ఉంటారు, ఇక్కడ కరెంటు తీసి మరీ చీకట్లో ఏవేవో దొంగిలించుకుపోతున్నారు. ఏం పోయాయి అమ్మగారు? వస్తువులు పోతే కొనుక్కోవచ్చు, కానీ పోయింది మనసు కదా. ఏమంటావు సౌందర్య? అంతే కదా? ఏంటమ్మగారు మీరనేది? ఇంట్లో దొంగ దూరిన మాట నిజం. ఏ గదిలోనూ ఏమీ పోలేదు. చివరికి ఈ గదిలో జొరబడ్డాడు.
ఇందులో ఏమేమి పోయాయో సౌందర్య చెబితేనే తెలియాలి. సౌందర్య, అమ్మగారు చెప్పింది నిజమేనా? సౌందర్య, నిన్నే అడిగేది. ఆయన ఒకవైపు గొంతు చించుకుని అరుస్తూనే ఉన్నాడు. అలా మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? చెప్పవేందే? నిన్ను గడప దాటొద్దు అంటే వాడు గడప దాటొచ్చాడనమాట. లేదయ్యా, మీ మాట కట్టుబడి కదలకుండా ఈయనే ఉన్నాను. నువ్వు ఇల్లు దాటద్దంటే వాణ్ణి ఇంట్లోకే పిలుచుకోవచ్చని అనుకున్నావా? అభి వచ్చాడా? వచ్చాడా ఏంటి? వచ్చి తేలు కరిస్తే మందు కూడా వేసిపోయాడు. తేలు కరవడం ఏంది? మందేయడం. ఓహో, మీకు ఇది కూడా తెలీదా? తెలియకుండా బాగా మెయింటైన్ చేస్తున్నావు సౌందర్య. ఏం జరుగుతుంది సౌందర్య? నీకు తెలియకుండా చాలా చాలా జరిగిపోతున్నాయి గని. వాడి కోసం ఇది బయటకు వెళ్ళింది, అక్కడ తేలు కరిచింది. అవునో కాదో అడుగు. దానికి మందివ్వడానికి వాడింటికొచ్చాడు. అవునో కాదో అడుగు గని. చావుకి సెంటీమీటర్ దూరంలో ఉందనగా ఇంటికి అర్ధరాత్రి వాడు డాక్టర్ని పంపించాడు. ఇద్దరూ కలిసున్నప్పుడు మీరు చూస్తే చస్తారని వాడిని వెళ్ళిపో అంది. అవునో కాదో అడుగుగని. మీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టింది. మీరు చచ్చినా పర్వాలేదనే వాడిని తరచూ కళ్ళు గప్పి కలుస్తూనే ఉంది. భవానీ బామ్మ, మీరిక్కడి నుంచి దయచేసి వెళ్ళండి. అయ్యా, తన మాటలు నమ్మకండి అయ్యా. మీ కోపం వచ్చి ఏ పని నేను చేయట్లేదు. నన్ను నమ్మండి. నమ్మకానే పోగొట్టావే, ఎట్లా నమ్మమంటావు? అయ్యా, అసలు దీని అంతటికి కారణం ఆ అభి. చావు బతుకు వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకుని వస్తాను. అమ్మా, వదిలు. అయ్యా, తప్పుకో, తప్పుకో. అయ్యా, అరే అయ్యా, వెళ్ళని వాడి దగ్గరే తేల్చుకుని రాని. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని ఎత్తులు వేసినా ప్రేమ అనే శక్తిని ఏవి చేయలేరు. ప్రేమను ఏమీ చేయలేకపోవచ్చు. మీ అమ్మా నాన్నల్ని ఏమైనా చెయ్యొచ్చు. మాటి మాటికి మాట తప్పుతూ నువ్వే వాళ్ళని చంపుకుంటున్నావు. చచ్చిపోతారు. చూస్తూ ఉండు. అభి, సమయానికి నువ్వు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఏం జరిగేదో తలుచుకుంటే అమ్మో భయమేస్తుందిరా. అప్పుడు వెళ్ళి ఏదో తోచింది చేశాను అనే సంతోషం కన్నా ఇప్పుడేం చేయలేకపోతున్నా అనే బాధ ఎక్కువగా ఉందిరా. అభి, అవునరా, కన్న తల్లిదండ్రులు ఆంక్షల మీద ఆంక్షలు పెడితే పాపం సౌందర్య ఎలా భరిస్తుందిరా? ఏమైందిరా? సౌందర్య అమ్మా నాన్నలు నన్ను కలిస్తే చేస్తామని తన దగ్గర మాట తీసుకోవడంతో తను నేను కలిస్తేనే భయపడిపోతుందిరా. అభిగారు, సౌందర్యకి ఎలా ఉంది? గండం గట్టెక్కింది. అభి ధైర్యం చేయడం వల్ల ఆల్మోస్ట్ చావంచుల దాకా వెళ్ళొచ్చింది. దీనంతటికీ కారణం ఆ భవానీ అని తెలుసు కూడా అఖిలాండేశ్వరి గారు ఎందుకు క్షమిస్తున్నారో అర్థం కావట్లేదు. డబ్బున్నోళ్ళు తప్పులు చేసినా రైట్ అవుతుంటాయి. పెద్దవాళ్ళింట్లో చెడు చేసేవాళ్ళు మంచి చేసేవాళ్ళు కలిసే ఉంటారు. అభిగారు, మీరు తలుచుకుంటే సౌందర్య మీ దగ్గర తెచ్చుకోగలుగుతారు. ఇప్పటి వరకు మేం కలవడం వల్ల మేం చచ్చిపోతామని భయపెట్టారు. ఇప్పుడు నేను సౌందర్యాన్ని కలిస్తే వాళ్ళ అమ్మ నాన్నలు చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. పాపం సౌందర్య. అభిగారు, మీరే దాన్ని కాపాడాలి. మా తలరాతలు రాసిన ఆ దేవుడు కూడా మా కష్టాలకు సతమతం అవుతున్నాడు చంద్రిక. నువ్వు పొద్దున్న కలుస్తున్నప్పుడు ఇంకా దేవుడు మాత్రం ఏం చేస్తాడులే. కలవద్దు అన్నప్పుడు నువ్వు కలవకుండా ఉంటే ఇంతమంది బాధపడుతూ ఉండేవారు కాదు కదా. నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? వద్దు వద్దు అంటున్నా కలిసావు. కలిస్తేనే చావు ముఖంలోకి వెళ్ళొచ్చింది. ఇంక కలుసుంటే ప్రాణాలుంటాయా? ఇప్పుడు తను ప్రాణాలతో బయటపడిందే వీడి వల్ల. రే సూర్య, నువ్వు ఆగు.
ఈయన గారు వచ్చి నా కూతురు ప్రాణాలు కాపాడేశాడా? అదేదో కలవకుండా ఉంటే సరిపోతుంది కదా. ఇప్పటి వరకు ఏం జరిగిందో ఎలా జరిగిందో, కానీ ఇక మీదట నువ్వు నా కూతుర్ని కలవకూడదు. ఇప్పటి వరకు కలవద్దు కలవద్దని కేవలం మాటలతోనే చెప్పాను, నీకు చెవికెక్కలేదు. ఇక నుంచి చేస్తానన్నది చేతల్లో చూపిస్తే గానీ కాస్తైనా కనువిప్పు కలుగుతుందేమో చూస్తా. ఏం చేయబోతున్నారు? చూస్తావేంది సరసు, అందుకో. ఇదిగో అయ్యా. ఇదేంటో తెలుసా? పెట్రోల్. అంకుల్, మేం పెట్రోల్ పోసుకుంటాం, నీ చేతులతో నువ్వే తగలట్టు. అంకుల్, మేం చచ్చాక ఏం చేసుకుంటావో చేసుకో. అభి, ఏయ్, అంకుల్ 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 ఏం చేస్తున్నారు? ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? పిచ్చా, ఆపండి. మా ప్రాణాలకు విలువ ఉండాలంటే సౌందర్య ప్రాణాలతో ఉండాలి. సౌందర్య ప్రాణాలతో ఉండాలంటే నువ్వు తనకి దూరంగా ఉండాలి. దానికి దూరంగా ఉండలేనని నువ్వు అనుకుంటే ఇదిగో ఇది తీసుకో. అంటే మేం బ్రతుకుండగానే మమ్మల్ని చంపేసి నువ్వు హాయిగా ఉండాలనుకుంటే ఉండు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు వాగు. మేము నీతో మాట్లాడడం లేదు. వాడేంటో వాడు చేసే పనులేంటో తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. తెలుసు, అంతా తెలుసు. మేం చస్తామని భయపెట్టడానికి రాలేదు. భవిష్యత్తులో జరిగేది ఇదే అని చెప్పడానికి వచ్చాం. నువ్వు సౌందర్యాన్ని కలిసావని తెలిసిన మరుక్షణమే మేం గాలి బూడిదైపోతాం. గుర్తుపెట్టుకో. పద సరసు. ఇదిగో పెదబాబు రూపంలో ఉన్నావు కదా అని అఖిలాండేశ్వర అమ్మగారు వచ్చి చెప్పినా సరే, నా బిడ్డ జీవితంలోకి నువ్వు వచ్చావో మేము చచ్చినంత ఒట్టే. మేం చచ్చామంటే ఆ తరువాత సౌందర్య బతకదు. రే, అఖిలాండేశ్వర్ గారు చెప్పిన వినద్దని వీళ్ళు కట్టడి చేసేశారా? వాళ్ళు అలా అన్నారని చెప్పి మీరు వేరే నిర్ణయం తీసుకోకండి అభి గారు. మీరొక్కరే దాన్ని కాపాడగలరు. వాళ్ళు వాళ్ళ మూఢనమ్మకాలతో మనుషుల్ని మనసుల్ని కలుషితం చేయగలరు. వాళ్ళ మాటలు వినకండి. మాటకి ప్రాణానికి లింక్ పెట్టిపోయారు కదరా, వినకుంటే ఎలా? మీరెలా అనకండి. ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. సూర్య, ఇదిగో ఈ పేపర్ బాబా ఇచ్చాడు. అభి గారు, ఒకసారి ఆలోచించండి. ఘట్టమనేని బ్యూటీ హెర్బల్ షేర్స్ అమ్మకాలు కొనుగోలు. వెయ్యి కోట్ల షేర్స్ బదలాయింపు. సూర్య, నేను ఈ హోమ్ వదిలి వెళ్లే సమయం వచ్చిందనుకుంటా. ఈలోపు చేయాల్సిన పనులు కొన్నున్నాయి. ఏంట్రా అవి? ముందు అఖిలాండేశ్వరిని కలవాలి. కలిసే సమయం వచ్చింది. హలో, ఘట్టమనేని అఖిలాండేశ్వరి దేవి గారు, ఈరోజు మీకు బ్యాడ్ డే. టైం, ప్లేస్ ఇవన్నీ నేను మీకు చెప్తానన్నాను. కానీ ఇవేమీ నేను చెప్పకుండానే మీరే పేపర్లో ప్రకటన ఇచ్చారు. మీరు అమ్మే ఆ షేర్ల నుంచి వచ్చే డబ్బును కొట్టేయబోతున్నాను.
చెప్పి మరీ చేస్తున్నాను. దీన్ని దొంగతనం అంటారా? ఏంటి మేడం, నా వాయిస్ వినగానే మీ వాయిస్ పడిపోయిందా? గెట్ రెడీ టు ఫైట్ విత్ మీ. ఎప్పటికైనా మిమ్మల్ని ఓడించే మీ ప్రియమైన శత్రువుని. నిజమే, నువ్వు నా ప్రియమైన శత్రువే. డబ్బు కొట్టేయగలవా? నువ్వు కొట్టేయగలవా? అలా అని ఒక్కసారి మోసపోయానని మళ్ళీ మళ్ళీ మోసపోతానని ఎలా అనుకున్నావు? ఇప్పుడు చెప్తున్నాను విను. జరుగుతున్న ఆ 100 కోట్ల ట్రాన్సాక్షన్ లిక్విడ్ క్యాష్ నీకోసమే క్యాష్ రూపేణా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి నీ ఛాలెంజ్ కోసమే ఈ ఏర్పాట్లు. నీ మీద గెలుస్తాను, గెలిచి తీరుతాను మిస్టర్. మాట మీద నిలబడి ఆ డబ్బుని కొట్టేయగలను అని నువ్వనుకుంటున్నావు. రా, కొట్టేయ్, నిన్ను చూస్తాను. అఖిలాండేశ్వరి దేవి గారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? ఇదే మీరు కాకుండా ఇంకొకరై ఉంటే చాలా ఈజీగా తీసుకునేవాన్నేమో. నేను డబ్బు కొట్టేయబోతుంది ఘట్టమనేని అఖిలాండేశ్వరి దగ్గర, నా ఆగర్భ శత్రువు దగ్గర. మాటల్లో కాదు మిస్టర్, చేతల్లో చూపించు. ఇప్పటి వరకు కొట్టేసిన దాని గురించి నేను మాట్లాడను. దమ్ముంటే ఇప్పుడు కొట్టేయి. నిజంగా ఈసారి నువ్వు కొట్టేస్తే నువ్వు ఎందుకు చేస్తున్నావో, నీకు ఎంత కావాలో నేను తల వంచుకుని నీ ముందు కుప్పలు పోస్తాను. నిద్రపోయే సింహంతో పెట్టుకో, అది నిద్ర లేచేలోపు సర్దుకోవచ్చు. కానీ గిరిగీసి బరిలోకి దిగిన సింహాన్నే గెలుకుతున్నావు. పంజా విసిరిందో ఫినిష్ అఖిలాండేశ్వరి దేవి గారు. హ్యావ్ ఎ బ్యాడ్ డే. శివయ్య, ఎందుకయ్యా నాకు ఈ శిక్ష వేశావు? నాకు సర్వస్వం అయిన నా పెదబాబు రూపంలో ఉన్నవాడికి నేను ఆకర్ప శత్రువునయ్యాను. నాకిష్టమైన వ్యక్తినే నాకు శత్రువుని చేశావు. ఆట కదరా శివ నీకు. తను ఫోన్లో ఛాలెంజ్ చేస్తుంటే ఓవైపు ఆనందం, నువ్వు నా ఆగర్భ శత్రువి అన్నప్పుడు మరోవైపు బాధ. ఏమాడిస్తున్నావయ్యా శివ? తనడిగితే 100 కోట్లేంటి? ఈ ఘట్టమనేని సామ్రాజ్యాన్ని నీకు ధారాదత్తం చేస్తాను అని చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఎప్పటికీ నా ముందుకు రాకుండా పోతావేమోనని.